హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మనీ మార్నింగ్ అండి. వెల్కమ్ టు A1X ఆన్లైన్ షాప్. థ్యాంక్ యూ అందరికీ కూడా. చూడండి ఫ్రెండ్స్, చాలా దిగ్విజయంగా చాలా ముందుకు తీసుకెళ్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు. మా A1X వరంగల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. లాస్ట్ 4 monthsగా 4th month రన్నింగ్ చాలా మంచిగా అయితే ఆర్డర్స్ అవుతున్నాయి. 2-3 daysలో డెలివరీ అయిపోతుంది ప్రోడక్ట్ అనేది. సో చాలా అద్భుతంగా రీఛార్జ్ మీద కూడా క్యాష్ బ్యాక్ సెకండ్స్లో ఇది అవుతుంది. 100% మొబైల్ అండ్ DTH రీఛార్జ్ ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా రీఛార్జ్లు అవుతున్నాయి, చేసుకుంటున్నారు. మా A1X సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే కనుక మీకు పూర్తిగా ప్లాన్ ప్రజెంటేషన్ అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. ఈ వీడియోని మీకు ప్లాన్ ప్రజెంటేషన్ అనేది షార్ట్కట్లో మీకు వివరించడం జరుగుతుంది. సింపుల్గా ప్లాన్ ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలుస్తుంది అనమాట. మొదటగా నా వీడియో చూసినట్లయితే కనుక ప్లీజ్ షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇప్పుడైతే ప్లాన్ ప్రజెంటేషన్ అనేది వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకు లీగల్ సర్టిఫికేట్స్ అండి. ఒక గవర్నమెంట్ గైడ్లైన్స్ తోటి ఒక ప్రైవేట్ కంపెనీ ఏ విధంగా నడపాలో ఆ విధంగా మనం పూర్తిగా లీగల్గా అయితే మార్కెట్లో రావడం జరిగిందనమాట. దానికి సంబంధించిన MCA, GST, TAN నెంబర్, సో పూర్తిగా మీరు సర్టిఫికేట్ చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి MSME, లేబర్, ట్రేడ్. అంటే చూడండి, ఇక్కడ మనం GST పే చేస్తున్నాం, IT రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తున్నాం. అదేవిధంగా వరంగల్లో ఉంది కాబట్టి లోకల్ నుంచి మనం లేబర్, అదేవిధంగా ట్రేడ్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రానున్న అప్కమింగ్ 1 or 2 yearsలో ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయండి. మా గోల్ ఎవ్రీ మంత్ 1 ప్రోడక్ట్ తీసుకురావడం. అదేవిధంగా 1.5 yearలో మనం టోటల్గా ఒక 200 రకాల ప్రోడక్ట్లకి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో మన పర్మిషన్స్ వచ్చేసి గుండు పిండి కొంచెం మొదలు పెడితే ఎలక్ట్రిక్ స్కూటీ, ఎలక్ట్రిక్ సైకిల్ వరకు కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా మీరు అయితే చూసుకోవచ్చు ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎలా మొదలు పెట్టాలి. ఓకే సార్, ప్లాన్ బాగుంది, ఎలా చేయాలనుకుంటే కనుక ఒకసారి చూడండి. మనం జస్ట్ మీకు ఎవరైతే మీకు వాట్సాప్లో రిఫరల్ లింక్ పంపిస్తారో దాన్ని టచ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో అతని రిఫరల్ ID ఉంటుంది, అతని పేరు కూడా చూపిస్తుంది. తర్వాత ఈ కింద కాలమ్స్లో మీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్, మీ పాస్వర్డ్ ఇచ్చి అగ్రి కొట్టినట్టయితే కనుక సైన్ అప్ అయితే కనుక ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ అయిపోతారు. రిజిస్టర్ అయ్యి మీకు పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీకు వ్యాలెట్, పాయింట్స్, షాపింగ్, దాని కిందనే యాడ్ మనీ ఉంటుందన్నమాట. సో యాడ్ మనీలోకి వెళ్ళేసి కనుక మనం యాడ్ మనీ చేసినట్లయితే కనుక మినిమం 100 రూపాయల పైన మనం మనీ యాడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ రిఫరెన్స్ నెంబర్ అంటే మనం పంపించిన ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేమెంట్ మోడ్ చూస్తే కనుక ఇక్కడ యార్మార్క్ టచ్ చేసినట్లయితే కనుక మనకు అక్కడ క్యాషా, లేకపోతే డ్రాఫ్టా, లేకపోతే ఇంకోటి ఉంటుందన్నమాట. మనం UPI కాబట్టి UPI పెట్టాలి. డిపాజిట్ డేట్ ఏదైతే క్యాలెండర్ బాక్స్ ఉందో దాన్ని టచ్ చేసినట్లయితే మీకు ఆ డేట్ చూపిస్తుంది. దాన్ని మీరు మెన్షన్ చేసినట్లయితే కనుక చూస్ ఫైల్, ఇక్కడ చూస్ ఫైల్ ఉంటుందన్నమాట. బ్రౌజర్ చూస్ ఫైల్ అంటే మనం ఏదైతే అమౌంట్ పంపించామో దాన్ని కాపీ చేయాలి, దాన్ని స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీసేసి మనం పే చేసిన దీంట్లో చూస్ ఫైల్లో అప్డేట్ చేసినట్టు కనుక మేక్ రిక్వెస్ట్ కొట్టిన వితిన్ 10 minutesలో మీకు కరెక్ట్గా మీరు డీటెయిల్స్ పంపించినట్లయితే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, మినిమం 100 పైన పంపించాలి. పంపించిన నెంబర్ UTR నెంబర్ మనం అక్కడ కాపీస్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి UPIని టచ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ విధంగా ఫోన్పే, గూగుల్ పే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనం చేయాల్సి ఉంటుంది. అదే డిపాజిట్ డేట్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో అంతకంటే ముందుగా మనం ఇక్కడ A1X సంబంధించిన ఒక UPI ఐడిని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసి మనం ఫోన్పేలోకి వెళ్ళినట్టయితే కనుక ఈ ప్రాసెస్ మొత్తం చేయవలసి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మొబైల్ రీఛార్జ్ అంటే మనం పక్కనే మనీ యాడ్ చేసిన తర్వాత మొబైల్ అండ్ DTH రీఛార్జ్ ఉంటుంది. ఈ 2 రీఛార్జ్లోకి వెళ్ళినట్లయితే కనుక మనం ఇక్కడ మొబైల్ నెంబర్ టచ్ చేయాలి. అదేవిధంగా నెట్వర్క్ చూడండి, ఇక్కడ యారో ఉంది కదా, యారో టచ్ చేసినట్లయితే మనకు ఎయిర్టెల్, BSNL, వోడాఫోన్ ఐడియా ఇవన్నీ చూపిస్తుంది, జియో చూపిస్తుంది అనమాట. సో మన ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ చూస్ చేసుకోవాలి. అమౌంట్ ఎంత మినిమం చూసుకోవచ్చు. మీ ప్యాకేజ్ని బట్టి మీరు 299 చేస్తారా, లేదా 249 చేస్తారా, లేదా 300 చేస్తారా, మన ఇష్టం. మన ఎంతైతే వ్యాలెట్కి వస్తుందో ఆ వ్యాలెట్ని బట్టి మన ప్యాకేజ్ మీకు తెలుస్తుంది కాబట్టి ఎవ్రీ మంత్ అది అక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ అమౌంట్ వేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. సో వచ్చేసిన తర్వాత మీరు గెట్ ఆఫర్స్లోకి వెళ్తే కనుక మీకు ఫోన్పేలో ఏ విధంగా అయితే చూపిస్తుందో ఆ విధంగా మీకు డేటా బాలన్స్ మొదలు పెడితే ఎవ్రీ మంత్ ప్యాకేజ్ 6 month ప్యాకేజ్ 1 year ప్యాకేజ్ కూడా మీకు చూపిస్తుంది. దాంట్లో చూస్ చేసుకొని ఆ అమౌంట్ మీరు ఎంటర్ చేసినట్లయితే కనుక
పాస్వర్డ్ మీరైతే స్టార్టప్లో ఏదైతే మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారో, సో ఐడికి ఏదైతే పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ని ఇక్కడ మనం ఇచ్చినట్టయితే కనుక ప్రొసీడ్ కొడితే మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏమైనా స్లోగా ఒకటి బఫర్ అవుతుంది అనమాట. ఆ బఫర్ అయిన తర్వాత మీకు వెంటనే ఒక 10 to 20 సెకండ్స్లో మీకు రిజిస్టర్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రీఛార్జ్ సక్సెస్ అని. సో తర్వాత మీరు మా ఏవైనా సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డీటెయిల్స్ కూడా సేమ్ ఉంటుంది. అక్కడ ఐడి నెంబర్ వేయాల్సి ఉంటుంది. సో ఆపరేటింగ్ డిష్ టీవీ లేకపోతే టాటా స్కై లేకపోతే రిలయన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఈ ఆర్ఎంఎఫ్ టచ్ చేసినట్టయితే మీకు చూపిస్తుంది అనమాట. దాన్ని చూస్ చేసుకుంటారు. సో అమౌంట్లోకి వెళ్తే అమౌంట్ ఆ డీటెయిల్స్ మీకు ఎవ్రీ మంత్ ఎంత ఉంటే అంత అమౌంట్ చూస్ చేసుకుంటారు. పాస్వర్డ్ కూడా సేమ్. సో స్టార్టింగ్లో మీరు అయితే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్కి టచ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొసీడ్ కొట్టేస్తే మీకు 10 to 20 సెకండ్స్లో మీకు ఇది అయిపోతుంది. సో తర్వాత షాపింగ్లో కూడా సేమ్ అండి. షాపింగ్లో మీకు ప్రొడక్ట్లు చూస్ చేసుకోవచ్చు. చూసుకున్న షాపింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాని ప్రకారం మీకు ఎగ్జాంపుల్ 500తో మనకు స్టార్ట్ అయింది అనమాట. 500 ఉంది, 600 ఉంది, 650 ఉంది, 1000 ఉంది, సో 1180 ఉంది, సో కాంబో ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఉందన్నమాట. సో దాని ప్రకారం మీరు వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకొని మీ ప్రొడక్ట్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పూర్తిగా ఉంటుందండి. ఎలా మొదలు పెట్టాలో సైన్ అప్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే కనుక సో బెనిఫిట్స్ టు ప్రీ యూజర్. ఇక్కడ మనం ఫ్రీగా కూడా రిఫర్ చేసి డబ్బులు ఎర్న్ చేయొచ్చు అండి. సో అది ఏ విధంగా అంటే మీరు ఏవైనెక్స్ డిజిటల్ ఎక్స్ అంటే ఇక్కడ మీరు వచ్చేసి విజిటింగ్ కార్డ్స్ లేదా గ్రీటింగ్ కార్డ్స్ లేదా డిజిటల్ ప్రొఫైల్ ఇవన్నీ ఫ్రీగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే జస్ట్ వన్స్ రిఫర్ అయ్యామో మనం ఎంట్రీ అయ్యామో ఫ్రీగా కూడా మనం ఇవి బెనిఫిట్స్ యూజ్ చేసుకోవచ్చు. అదే రీఛార్జ్ మీద సెల్ఫ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, టీమ్ రీఛార్జ్ వస్తుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రీ యూజర్ అనమాట. జస్ట్ సైన్ అప్ అయ్యారు, మీరు డిటిహెచ్ లేదా మొబైల్ రీఛార్జ్ చేపిస్తున్నారు, వారికి మొత్తం ఇవన్నీ వర్తిస్తాయి. స్పిన్ అండ్ విన్ కూడా మీకు లక్ గిఫ్ట్ ఇది కూడా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి ఇవి లేవు, మనకు రానున్న రోజుల్లో కమింగ్ సూన్లో వస్తాయి. వీటి గురించి మీకు నెక్స్ట్ తెలియజేస్తాను, నేను వచ్చినాయంటే తెలియజేస్తాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూడండి ఫ్రెండ్స్, రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వివరాలు. సో ఇవన్నీ కూడా మీకు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ ఇవ్వచ్చు. వినియోగదారులు రీఛార్జ్ ద్వారా 5% వరకు సెల్ఫ్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. వచ్చే సెల్ఫ్ క్యాష్ బ్యాక్ షాపింగ్ కోసం షాపింగ్ వాటిలోకి వస్తారు. సెల్ఫ్ క్యాష్ బ్యాక్ షాపింగ్ సమయంలో పూర్తిగా వాడుకోవచ్చు. రీఛార్జ్ ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ నెట్వర్క్ ప్రొవైడర్ నియమాల ప్రకారం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఏం లేదండి, ఇక్కడ మనకు వచ్చేసి 5% అనేది మీరు చేసిన ఏదైతే షాపింగ్ ఉందో దాని మీద మీకు 5% అనేది యాడ్ అవుతుంది. దాన్ని మీరు పూర్తిగా షాపింగ్ వాడుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈరోజు రీఛార్జ్ చేస్తున్నారు, సో ఎవ్రీడే ఒకటి రీఛార్జ్ ఉండదండి, అంటే పర్సంటేజ్ ఎవ్రీ డే ఒకటి ఉండదన్నమాట. సో మన నెట్వర్క్ ప్రొవైడర్ని బట్టి మనం 1% నుంచి 5%, సో మధ్యలో ఎంతైనా ఉంటుందన్నమాట. సో మన ఆ విధంగా డే బై డే మీకు మారుతూ ఉంటుంది. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఒకరోజు తక్కువ రావచ్చు. సో అది ఆ విధంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వివరాలు. సో ఇవి మీకు లెవెల్ వైజ్ ఉంటుందన్నమాట. లెవెల్ వైజ్ ప్రతిదీ కూడా మీకు రూపాయలు వస్తే వాళ్ళకి పైసలు వస్తుంది, ఏం లేదు ఇక్కడ. సో ప్రతి లెవెల్ కూడా సమానంగా పంచబడుతుంది. మనకు లెవెల్ 1లో ఒక రకంగా, లెవెల్ 2 ఒక రకంగా ఉండదు అనమాట. సో ప్రతి లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు కూడా పూర్తిగా మనకు సమానంగా పంచబడుతుంది అనమాట. సో చూడండి, లెవెల్లో జరిగే రీఛార్జ్ ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ వివరాలు 10 మ్యాట్రిక్స్లో వెళ్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. లెవెల్ 1లో టీమ్ 10 ఉంటే కనుక మీకు 2 రూపీస్ వస్తుంది. లెవెల్ 2లో 100 ఉంటే కనుక మీకు 20 రూపీస్ వస్తుంది. లెవెల్ 3లో 1000 మెంబర్స్ ఉంటే మీకు 200 వస్తుంది. లెవెల్ 4లో మీకు 10,000 పీపుల్ ఉంటే కనుక 2,000 వస్తుంది. అదేవిధంగా 1,00,000 పీపుల్ ఉంటే కనుక 5th లెవెల్లో మీకు 20,000 వస్తుంది. ఇదంతా ఫ్రీ అండి. సో మీకు జస్ట్ అర్థం కావడానికి నేను చెప్తున్నా క్లియర్ కట్గా. సో కేవలం ఇదంతా ఫ్రీగా మీరు ఎంటర్ అయ్యారు, రీఛార్జ్లో మీరు వచ్చే క్యాష్ బ్యాక్ ఈ విధంగా తీసుకోవచ్చు. వన్స్ మీరు అలవాటు చేయించి ఏమైనా సర్వీస్ మీరు వాళ్ళతోటి యూజ్ చేయించినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో దీంట్లో 50% మీరు అయినా కూడా ఈజీగా మీకు వచ్చే ఒక 10,000 వరకు ఎవ్రీ మంత్ ఫ్రీగా మీరు ఎర్న్ చేయవచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనం ఒక 500 రూపాయలతో రీఛార్జ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 1లో 5 రూపీస్ వస్తుంది. లెవెల్ 2లో 100 ఉంటే కనుక 50 రూపీస్ వస్తుంది. లెవెల్ 3లో 1000 పీపుల్ ఉంటే కనుక మీకు 500 వస్తుంది. లెవెల్ 4లో 10,000 ఉంటే కనుక మీకు 5,000 అమౌంట్ అవడం జరుగుతుంది. అదేవిధంగా 5th లెవెల్లో 1,00,000 ఉంటే కనుక 50,000 వస్తుంది అనమాట. అంటే మీరు కేవలం దీంట్లో 50% సక్సెస్ అయినా సరే 25,000 వరకు మనం తీసుకోవచ్చు పూర్తిగా ఫ్రీగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు బెనిఫిట్స్ టు యాక్టివ్ యూజర్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ యాక్టివ్ యూజర్ అంటే కంపెనీకి ఏమీ ఇవ్వట్లేదండి. కేవలం మనం దీంట్లో అమౌంట్ వేసుకొని ప్రొడక్ట్ కొనుక్కుంటున్నాం. అంటే 100% సాటిస్ఫై ఇక్కడ అవుతున్నాం. అంటే చిట్ట చివరి వ్యక్తి కూడా నష్టం ఉండదు. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బెనిఫిట్స్ టు యాక్టివ్ యూజర్ ఎలా ఉంటుందంటే
ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడక్ట్ కొన్నారు, మీరు యాక్టివ్ యూజర్ అయిపోతారు. అప్పుడు మీకు రీఛార్జ్ మీద సెల్ఫ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, షాపింగ్ మీద లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రాంచైజీ అవకాశాలు కూడా లోకల్ ఉంది, మండల్ ఉంది, జిల్లా ఉంది, రాష్ట్ర ఫ్రాంచైజీ టోటల్గా మనం ఫ్రాంచైజీ అవకాశం ఇస్తున్నాం. అదేవిధంగా కంపెనీ లాభాల్లో ఓటు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడా కూడా చాలామంది కూడా రాయల్టీ అని చెప్పేసి అదే ఇదని వేరే వేరే అంటారండి. మన ఇక్కడ డైరెక్ట్గా ఏమంటున్నారంటే మీరు జస్ట్ యాక్టివ్ యూజర్ అయ్యి టీమ్ తీసుకోగలిగితే మీకు టాప్ పర్ఫార్మెన్స్, టాప్ అచీవర్స్కి కంపెనీ లాభాలు కూడా 20% ఇస్తా అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళైతే కదండి, మేము అయితే చెప్తున్నాము. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి. ఇది మన కంపెనీ, మనందరి కంపెనీ, మన లోకల్ కంపెనీ, మన తెలంగాణ కంపెనీ, పక్కా వరంగల్ నడిబొడ్డున ఉండి నడిపిస్తున్న మంచి తెలంగాణ వారి కంపెనీ. సో ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. మనం ఇక్కడ యాక్టివ్ యూజర్ అయితే జస్ట్ అది కంపెనీకి ఏం పోదండి, మన ప్రొడక్ట్ కొనుక్కొని మనం యూజ్ చేసుకుంటాం. దాని ద్వారా మనం రిఫర్ చేస్తాం. ప్రొడక్ట్ చాలా బాగుంటే మా ఇంటి పక్కన వాళ్ళు చెప్తాం, మా ఫ్రెండ్స్కి చెప్తాం. సో దాని ద్వారా మన బిజినెస్ పెంచుకోవచ్చు. అదేవిధంగా మంచి ఇన్కమ్స్ వస్తే కనుక మీరు ఫ్రాంచైజీ తీసుకునే అవకాశం ఇస్తాం. అదేవిధంగా కంపెనీ లాభాల్లో కూడా వాటా ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా షాపింగ్ ద్వారా వచ్చే లెవెల్ క్యాష్ బ్యాక్స్ వచ్చేసి మీకు ఇక్కడ చూడవచ్చు మీరు. సో లెవెల్ 1లో ఆండ్రాయిడ్ చిప్స్ ఉన్నాయండి. సో ఒక 100 అంటే మనకు డైరెక్ట్గా లెవెల్ 1 నుంచి మీకు డైరెక్ట్ కాబట్టి 100 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా షర్ట్, టీషర్ట్ మీద ఈ విధంగా ఆదాయాలు అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా లెవెల్ 2లో 50 రూపాయలు ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. సో ఆ విధంగా షర్ట్, టీషర్ట్స్ వేరే రకాలు కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా లెవెల్ 3లో 50. సో ఈ విధంగా అంటే మినిమం ఒక 500 రూపాయలు మనం రేడియన్షిప్ పెట్టాము. సో దాని ద్వారా వచ్చే ఇన్కమ్స్, దాని తర్వాత మనకు లెవెల్ ఇన్కమ్స్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. లెవెల్ 3లో 50, లెవెల్ 4లో 25, లెవెల్ 5లో 25. సో ఇతర షర్ట్, టీషర్ట్స్ వేరే రకాల మీద మనకైతే లెవెల్ క్యాష్ బ్యాక్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒక దాంట్లో 50 రావచ్చు డైరెక్ట్గా, ఒక దాంట్లో 75 రావచ్చు, ఒక దాంట్లో 100 రూపీస్ రావచ్చు. సో ఈ విధంగా ప్రతి ప్రొడక్ట్ కూడా వాల్యుబుల్ ప్రొడక్ట్, ప్రతి ఒక్కరు యూజ్ చేసే ప్రొడక్ట్, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఉండే ప్రొడక్ట్ మనం ఇస్తున్నాం. ఏదో పనికిరాని వస్తువు అయితే ఇవ్వట్లేదు. సో ప్రతిదీ కూడా యూస్ఫుల్ ఐటమ్ ఇస్తున్నాం. దాని మీద మనం క్యాష్ బ్యాక్ 5 లెవెల్స్ ఇస్తున్నాం. అప్కమింగ్లో ఇంకా 5 లెవెల్స్ ఉంది. అంటే టోటల్గా 10 లెవెల్స్ అయితే మనం ఇచ్చే ప్లాన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్లో వచ్చే క్యాష్ బ్యాక్ వివరాలు చూడండి ఫ్రెండ్స్. మనం 10 మ్యాట్రిక్స్లో వెళ్తే కనుక ఎంత ఇన్కమ్ వస్తుంది ఒకసారి చూద్దాం. లెవెల్ 1లో మీకు 10 పీపుల్ ఉన్నారు. సో క్యాష్ బ్యాక్ ఒక్కొక్కరి మీద మీకు 100 రూపాయలు రావడం జరుగుతుంది. టోటల్గా మీకు 1000 రూపీస్ రావడం జరుగుతుంది. లెవెల్ 2లో 100 పీపుల్ అయ్యారు, ఇంటూ 50 వేసుకుంటే 5000 రావడం జరుగుతుంది. లెవెల్ 3లో 1000 పీపుల్ ఉంటారు, ఇంటూ 50 రూపీస్ వేసుకుంటే కనుక 50,000 రావడం జరుగుతుంది. లెవెల్ 4లో 10,000 పీపుల్ ఉంటే కనుక ఇంటూ 25 అనుకుంటే 2,50,000 రావడం జరుగుతుంది. 5th లెవెల్లో 1,00,000 పీపుల్ ఉంటే కనుక ఇంటూ 25 అంటే 25 లక్షల ఇన్కమ్ రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన వరల్డ్ వైడ్గా 140 CR పీపుల్ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర కలిపి 6 crores పీపుల్ ఉన్నారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో మనం యూజ్ ఐటమ్స్ ఇస్తున్నాం. సో ఎవ్రీ వన్ ఈ విధంగా మనం సక్సెస్ అవుతే 10 మ్యాట్రిక్స్లో చూడండి ఒక మంచి ఆదాయం అయితే 25 lakhs అయితే రావడం జరుగుతుంది. కేవలం ఒక 500 రూపాయలతో మాత్రం మీరు షాపింగ్ చేపించినట్లయితే మీరు చేసి ఇతరులతో చేపిస్తే మనం 25 లక్షల వరకు ఆదాయం తీసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో కేవలం సార్ అంత సక్సెస్ కాలేము అనుకుంటే ఒక 50% సక్సెస్ అయినా సరే 12.5 lakh తీసుకునే అవకాశం మన ఏవనెక్స్లో మేము కల్పిస్తున్నాం. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో పైన ఇచ్చిన వివరాలు లెవెల్లో ఒక్కొక్కరు కనీసం ఒక్కసారి షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ గురించి ఉదాహరణ చిప్స్ అంటే 1 time చేసినా సరే మన ఈ విధంగా చేసినట్లయితే ఈ విధంగా ఇన్కమ్స్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కేవలం 500 రూపాయలతోటి పెద్ద బిజినెస్ అయితే మనం దీంట్లో మన ఏవనెక్స్లో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్ లెవెల్ క్యాష్ బ్యాక్ వివరములు ఉదాహరణ. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకున్న ఏదైతే ఏవైనా ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని యూజ్ఫుల్ ఐటమ్స్ వాటి ద్వారా వచ్చే ఇన్కమ్స్ అనేది మనకు రేడియన్షిప్ అనేది ఒక 500 రూపాయలు పెట్టామండి. దాంతో లెవెల్ వైజ్గా వచ్చే ఇన్కమ్స్. అదేవిధంగా 1500 నుంచి 1000 రూపాయల మధ్యలో కొంటే వచ్చే ఇన్కమ్స్ అనమాట ఇవి. అదేవిధంగా షర్ట్, టీషర్ట్ 1000కి పైగా కొన్నట్లయితే కనుక వచ్చే ఇన్కమ్స్ అండి ఇవి. లెవెల్ 1లో ఈ విధంగా వస్తుంది, లెవెల్ 2లో, లెవెల్ 3లో, లెవెల్ 4లో, లెవెల్ 5లో టోటల్గా ఇవన్నీ 10 మ్యాట్రిక్స్లో వచ్చే ఇన్కమ్స్ అనమాట. ఒకసారి మీరు గమనించవచ్చు. వేరే వస్తువులు కూడా ఉన్నాయి మన దగ్గర. వేరే అంటే ఇతరత్ర మనకు చాలా ఉన్నాయి. అంటే లైక్ మీకు హెడ్ బ్రాస్లెట్ అవ్వచ్చు, లేదంటే కాంబోస్ ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా హెడ్ బెల్ట్ ఉంది, హ్యాండ్ బెల్ట్ ఉంది. సో ఈ విధంగా చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు ప్రస్తుతం యాంటీ రేడియేషన్ వాచెస్ కూడా వస్తున్నాయి, జెంట్స్ అండ్ మెన్స్.
సో వాటి మీద కూడా చాలా చాలా ప్రొడక్ట్ ఎవ్రీ మంత్ ప్రొడక్ట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా కిట్ బయోమ్యాగ్నెటిక్ కిట్ అయితే కనుక ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇవన్నీ టోటల్ 10 మ్యాట్రిక్స్లో చూడండి ఫ్రెండ్స్. మన కిట్ ప్రమోట్ చేసుకున్నా సరే దగ్గర ఇంత ఆదాయండి, పెద్ద ఇన్కమ్ అయితే మనం తీసుకోవడానికి ఏవెనెక్స్ అయితే మా ఏవెనెక్స్ కల్పిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఏవెనెక్స్ ముగించుకోండి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళినట్టయితే కనుక అదేవిధంగా ధమాకా గిఫ్ట్ ఆఫర్ అనేది మనం పెట్టడం జరిగిందండి. ధమాకా 1, 2, 3 అనమాట. లైక్ మీరు చూసుకోవచ్చు, ఇది ఆగస్టు 15 వరకే ఉంటుంది. లాస్ట్ 100% ఆగస్టు 15 తర్వాత ఉండదండి. సో ఎందుకంటే మనం చాలా మంచిగా ఇన్కమ్స్ ఇస్తూ మళ్ళీ మనం రిలేషన్షిప్స్ అనేవి మనం ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. సో తర్వాత ఉంటే మళ్ళీ ఆఫర్స్ అయితే ఉండొచ్చు. కాకపోతే ఈ ఆఫర్ అయితే మనకు ధమాకా అనేది ఖచ్చితంగా ఇదైపోతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనం ఆగస్టు 15 లోపు ఒక 30 మందిని ఫ్రీగా ఏవెనెక్స్ యాప్లో జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి వాళ్ళతో రిజిస్టర్ చేయించేసి వాళ్ళకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి మనం ఏదన్నా రివ్యూ ఇప్పిస్తే కనుక ఒక 30 మందిని ఇప్పిస్తే మనం 2 రెడీ చిప్స్ ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా వారు జస్ట్ వన్ టైం వాళ్ళు కనుక రీఛార్జ్ చేస్తే ఏదైతే డెలివరీ ఛార్జ్ ఉందో ఒక 75 నుంచి 100 రూపీస్ అవుతుంది. అది కూడా మేము ఫ్రీగా డెలివరీ కూడా ఇచ్చేస్తాం అనమాట. సో ఇది ధమాకా 1 అండి. ధమాకా 2 వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏదైనా సరే వస్తువు ఆగస్టు 15 లోపు ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టిన వారికి 2 చిప్స్ ఫ్రీగా ఇస్తున్నాం. సో ఇది ధమాకా 2 అండి. అదేవిధంగా ధమాకా 3 చూసుకున్నట్టు కనుక ఆగస్టు 15 లోపు డైరెక్ట్గా మీ లెవెల్ 1లో ఒక 10 పీపుల్ని యాక్టివ్ యూజర్ అంటే ఏం లేదండి, ఒక 500 రూపాయలతోటి మీరు ఒక ప్రోడక్ట్ బై చేపిస్తే మన ఏవెనెక్స్లో, సో వాళ్ళు ఆటోమేటిక్గా యాక్టివ్ యూజర్ అయిపోతారు. సో దాని మీద మీకు ఏవెనెక్స్ లోగో ఉన్న టీషర్ట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మన కంపెనీ లోగో ఉంటుందండి. టీషర్ట్ చాలా బాగుంటుంది. సో ఎవ్రీడే యూజ్ చేసుకోవచ్చు. చాలా క్వాలిటీ ఉంటుంది. సో అదైతే మనము ఫ్రీగా ఇస్తున్నాం అన్నమాట. ఈ ధమాకా 1, 2, 3 పెట్టే కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి టీం వస్తుంది, ఒక మంచి ఆదాయం వస్తుంది. అదేవిధంగా వారికి కూడా అవగాహన కల్పిస్తే అక్కడి నుంచి మీకు ఇన్కమ్స్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ధమాకా 1, 2, 3 పెట్టాము. సో ఇది కూడా వినియోగించుకోండి. నాకు తెలిసి ఇంకొక 15 రోజులే ఉంటుందన్నమాట. ఇక అంతకు మించి ఉండదు. ఆగస్టు అలాగే ఫస్ట్ ఈరోజు. సో 15తో క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆఫర్స్ ఉంటే మనం చెప్తాను నేను. ఆఫర్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. మళ్ళీ ఒక వీడియో రూపంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్పిన్ విన్. సో దీని గురించి మనకు ఇప్పుడు అవసరం లేదండి. స్పిన్ విన్ అయితే ప్రస్తుతం మేము పెట్టడం లేదు. అది మేబీ 2025లో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు మీకు వచ్చిన వెంటనే నేను ఇది తెలియజేస్తాను. మళ్ళీ ఇది కూడా ఒక వీడియో రూపంగా మీకు తెలియజేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నిబంధనల షరతులు వర్తిస్తాయి. చూడండి ఒకసారి. ఏవైనా అన్ని రకాల క్యాష్ బ్యాక్ ఉంటే కనీసం 500 రూపాయలు షాపింగ్ చేయవలసి ఉంటుంది. అంటే ఒక 500 రూపాయలతో మనకు ప్రొడక్ట్ కొనవలసి ఉంటుంది అనమాట. షాపింగ్ ద్వారా వచ్చే లెవెల్ క్యాష్ బ్యాక్ మెయిన్ వ్యాలెట్లో వస్తాయి. రైట్, ఓకే, మీకు మెయిన్ వ్యాలెట్లోకి వస్తాయండి. షాపింగ్ ద్వారా వచ్చే లెవెల్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని పూర్తిగా 10,000 పాయింట్స్ అయినప్పుడు మెయిన్ వ్యాలెట్లో రీడీమ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ ద్వారా వచ్చేయండి. రీఛార్జ్ ద్వారా మీకు 10,000 అయితే మీరు రీడీమ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ విత్డ్రాల్ కొరకు కేవైసీ ఖచ్చితంగా చేయాలి. కేవైసీ అంటే ఏం లేదండి, సింపుల్ ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు మీరు ఇస్తే సరిపోతుంది. కేవైసీ ఓకే అయిపోతుంది. వస్తువులు ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే పోస్టల్ చార్జ్ కస్టమరే కట్టుకోవాలి. జస్ట్ మీకు ప్రొడక్ట్ ఇచ్చాము, అది మీకు నచ్చలేదు, సో మీరు డెలివరీ చార్జెస్ అంటే ఏదైతే చార్జెస్ ఉంటాయో అవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అవి మేము పెట్టాము. ఎందుకంటే వన్ టైం మీకు పంపిస్తాము, అది మీరు యూజ్ చేసుకుంటే పర్లేదు. లేదు నచ్చలేదంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన అయితే అమౌంట్ ఉందో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 5% TDS పేపర్ షాపింగ్ కోసం డిడక్షన్ అవుతుంది. సో అంటే చూడండి, ఒక 100 రూపాయలు వచ్చింది దానికి ఒక 10 రూపాయలు కట్ అవుతుందండి. 5% TDSకి వెళ్ళిపోతుంది, 5% షాపింగ్కి. ఆ షాపింగ్ వచ్చి మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రొడక్ట్ అంటే మళ్ళీ అవి షాపింగ్ అనేది మీకు వస్తుంది అనమాట, ఇబ్బంది లేదు. సో ఒక 5% TDS అయితే వెళ్తుంది. మెయిన్ వ్యాలెట్లో 100 ఉంటే విత్డ్రా పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీ మెయిన్ వ్యాలెట్లో 100 రూపాయలు ఉందా, వెంటనే విత్డ్రా పెట్టేసుకోండి. వితిన్ 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్లో, లేదా వర్కింగ్ డే అనుకోండి, ఆ రోజు వచ్చేసి వర్కింగ్ డే కాకపోతే నెక్స్ట్ డే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా 100 అయితే పెట్టేసుకోవచ్చు మనం. సో అదేవిధంగా 100 నుంచి 1000 రూపాయలు విత్డ్రా చేస్తే 10 రూపాయలు బ్యాంక్ ఛార్జ్ చేసుకుంటారు. జస్ట్ మేము ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తీస్తే ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి మేము ఇక్కడ జస్ట్ 1000 రూపాయలు ఎవరైతే విత్డ్రా పెట్టేసుకుంటారో వాళ్ళకి 10 రూపాయలు అనేది కట్ అవుతుంది అనమాట. సో ఎక్కువ పెడితే దాన్ని అది కూడా మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి మన దగ్గర విత్డ్రాలు అయితే ప్రాసెస్ ఎక్కువ అయితే తీసుకోలేదు, అందుకు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు కాబట్టి అది లేదు. ఒకవేళ ఇన్కమ్స్ ఎక్కువ పెరిగి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందని మీకు అప్డేట్ అనేది కూడా తెలియజేస్తాను. విత్డ్రా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందండి. ప్రతి ఆఫీస్ టైమింగ్స్ పెట్టాము. వరంగల్లో హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడే గోడౌన్ కూడా ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఆఫీస్ టైమింగ్స్ పెట్టాము. మార్నింగ్ 9 నుంచి 4 వరకు అండి. తర్వాత మీకు ఏదైతే మీరు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టారో దాని డెలివరీ వర్క్ ఉంటుంది కాబట్టి మేము 4 వరకు పెట్టడం జరిగింది. విత్డ్రాల్ అమౌంట్ 1 గంట నుంచి 24 గంటలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు 1 అవర్ నుంచి మనం
24 అవర్స్లో ఎప్పుడైనా మీకు పడిపోవచ్చు. సో ఇదండి పూర్తిగా మా యొక్క A1X విధి విధానాలు ప్లాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి. మన తెలుగువారి కంపెనీ, మన కంపెనీ, మనందరి కంపెనీ. సో ప్రతి ఒక్కరు ఏదో కంపెనీలు వచ్చాయి పోయాయి అని కాకుండా ఇది లైఫ్ టైము స్టేబుల్గా ఉండే ప్లాన్ అండి. ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణ నుంచి మనం ఎందుకు పెట్టలేము, ఒక తెలుగు రాష్ట్రం నుంచి మనం ఎందుకు పెట్టలేము అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో వచ్చిన ఆలోచనే మా A1X. సో ఇదొక అద్భుతం. సో ప్రతి ఒక్కరూ అవకాశం వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.